తులారాశి వారికి 1వ తారీఖు డిసెంబర్ నెల 2024 నుండి 10వ తారీఖు డిసెంబర్ నెల 24 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోనే బుధుడు ఉన్నట్టుగా మనం తీసుకోవాలి. నిజానికి ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నారు, కానీ వక్రగతిలో సంచరించుతున్న కారణంగా జన్మరాశిలోనే గురువు సంచారం జరుగుతున్నట్టుగా మనం భావించి ఫలితాలు చెప్పుకోవాలి. జన్మంలో గురువు యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అక్కడ జన్మంలో కాబట్టి కొంచెము ఆదాయం తగ్గటము, అలాగే కొంచెము ఆదాయం తగ్గటము, కొంచెం అనారోగ్యాలు, వ్యాపార విషయాల్లో కొంచెం వెనకబడటము ఇత్యాదులన్నీ కూడా మనకి బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. అలాగే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో రవి సంచారం కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలరు. కారణం ఏంటంటే అక్కడ ఏ విషయాల్లో మనకి దుష్ఫలితాలు కనిపిస్తాయి అంటే ద్వితీయ స్థానంలో కాబట్టి ధన రాబడి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది, కొంచెం మాటలో కఠినత్వం ఉంటుంది, అలాగే అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అలాగే కుటుంబంలో కూడా కొంచెం ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారు ఆపరేషను ఏదో లేదా క్యాటరాక్ట్ ఆపరేషను అట్లాంటివి ఏమైనా చేయించుకోవాలి అనుకునేటటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. ఈ విధంగా ఈ రవి యొక్క సంచారం వల్ల ద్వితీయ స్థానం ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. ఇకపోతే తృతీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం ఒక 2 రోజులు, చతుర్థంలో ఒక 8 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు. అక్కడ మీకు తృతీయ చతుర్థ స్థానాలు 2 స్థానాలలోనూ కూడా చక్కటి ఫలితాలు మనకి శుక్ర భగవానుడు అందిస్తూ ఉన్నాడు. తద్వారా మనకి ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ ఈ సోషల్ మీడియాలోనూ పనిచేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు చవి చూస్తారు. ఇక్కడైతే ఈ తృతీయ చతుర్థ ఈ 2 స్థానాలు కూడా అన్ని సౌకర్యాలు కూడా కలగజేస్తాయి. వీళ్ళకి గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవాన్ 2 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా మీకు సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే 5వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. 5వ స్థానంలో శని యొక్క సంచారం సత్ఫలితాలను ఇవ్వజాలడు. ముఖ్యంగా ఇక్కడ మనకి శని భగవానుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే మనకి ఇక్కడ పిల్లలు చదువు విషయంలో వెనకబడటము, చదువు మీద శ్రద్ధ తగ్గడము, ఆటల మీద శ్రద్ధ పెంచుకోవటము, ఎగిరి గంతులు వేసి ఏవో దెబ్బలు తగిలించుకోవటం, లేదా పక్క పిల్లలతో పోట్లాడి ఏవో గాయాలు తగిలించుకోవటము ఇట్లాంటివన్నీ కూడా పిల్లలు చదువులో వెనకబడటము ఇత్యాదులన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. అలాగే కొంచెం ఆయుర్దాయ విషయంలో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్టయితే కొంచెం తగు జాగ్రత్తలు వాళ్ళ విషయంలో తీసుకోండి. ఆ విధంగానే కొంచెం రోగాలు వచ్చేటువంటి అవకాశం, అలాగే విరోధాలు పెరిగేటువంటి అవకాశం, అజీర్ణం వచ్చేటువంటి అవకాశము, కష్టాలు ఇట్లాంటివన్నీ కూడా మనకి 5వ స్థానంలో శని యొక్క ప్రభావం వల్ల మనకి గోచరిస్తూ ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో 6వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. రాహు యొక్క సంచారం 6వ స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తారు. రాహు అక్కడ మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా అప్పుల కోసం అంటే పిల్లల చదువు కోసమో, విదేశీయానం కోసమో, లేదా గృహ నిర్మాణం కోసమో, లేదా వాహనం కొనుక్కోవటమో, లేదా స్థలం కొనడమో, ఏదో మంచి పని కోసం మీరు దేనికో ఒక లోన్కి అప్లై చేశారు, బ్యాంకు కావచ్చు లేదా ప్రైవేట్ సంస్థ కావచ్చు, ఖచ్చితంగా మీ పని అయ్యేటువంటి అవకాశం ఈ రాహువు 6వ స్థానంలో ఉన్న కారణంగా మీకు ఆ విధమైన ఫలితాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే గురువు అష్టమంలో ఉన్నారు యథార్థానికి, కానీ వక్రగతి కారణంగా మనం 7వ స్థాన ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వివాహాలు, పెళ్లి కుదరటం కానీ, నిశ్చయితాంబూలం తీసుకోవటం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. వివాహ విషయంలో చాలా చక్కగా అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పెళ్ళి అయిపోయి ఉన్నట్టయితే భార్యతో చాలా అన్యోన్యంగా ఉండటం, అలాగే మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంలో వ్యాపారం మరొకటో చేస్తూ ఉన్నారు, 2 3 కలిసి 4 5 కలిసి ఏదో చేస్తున్నారు, అటువంటి విషయంలో కూడా మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వారికి మీకు కలిసి చక్కటి ఒక మంచి అభిప్రాయం
వారి మీద మీకు, మీ మీద వారికి మంచి అభిప్రాయం, మీ ఇద్దరు ఒకరితో ఉండటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి, ఈ విధమైనవన్నీ గోచరిస్తూ ఉంటాయి సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల. ఇకపోతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం. దశమ స్థానంలో కుజుని యొక్క సంచారము మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ విషయంలో కొంచెం ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో, అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు లేదా ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా మీ శ్రమకి తగినటువంటి ఫలితము రాదు. అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం రాకపోవడమే కాకుండా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రతి చోట ఇప్పుడు రాజకీయాలు పెరిగిపోయాయి కదండి. అందుచేత మిమ్మల్ని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, మీరంటే అభిమానించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమైనప్పటికీ కొంచెం ఇబ్బందులు 10వ స్థానంలో కుజుని యొక్క సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. ఇకపోతే కేతు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు. వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదండి. కొంచెం ధనం ఖర్చు ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అలాగే కొంచెం శత్రువులతోటి కొంచెం భయపడాల్సిన, ఎందుకంటే ఎదురుగా ఉన్నటువంటి శత్రువులు ఉన్నట్టయితే దాంతో మనం పోట్లాడవచ్చు. ఈ రహస్య శత్రువుల్ని ఇంట్లో వీటిని కొంచెం ఎదుర్కోవటం అనేది కష్టం, ఎందుకంటే వాడు శత్రువు మిత్రుడు తెలియనటువంటి పరిస్థితి ఇట్లా అంటూ ఉంటాయి. అలాగే మనోవిచారం కూడా కలిగే అవకాశం ఉంటుంది. విదేశీయానం అంటే ఎక్కడికో విదేశాలకు వెళ్ళాలి, ఏదో చదువు నిమిత్తం కావచ్చు లేదా ఉద్యోగ నిమిత్తం కావచ్చు, ఏ నిమిత్తమైనా విదేశాల్లోనే వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ కేతు భగవానుడు మనకు కల్పిస్తూ ఉన్నాడు. వీరందరికీ కూడా కొంచెం ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కాదనుకుని ముందుకి ఒక అడుగు వేస్తే కొంచెం ధన నష్టం కూడా జరిగే అవకాశం లేకపోలేదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ యొక్క నవగ్రహాల వల్ల మనకి కలుగుతూ ఉన్నది. అయితే ఈ తులారాశి వారికి మనకి 4 గ్రహాలు శుభప్రదంగాను, 4 గ్రహాలు కొంచెం ప్రతికూలంగాను ఉండడం జరుగుతోంది. అందుచేత మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీ ప్రయత్నాలు మానండి. చేసే ముందు పని చేసే ముందైనా భగవంతుడిని ఎట్లా రోజు పూజిస్తూ ఉన్నామో అట్లాగే ఈ నవగ్రహాలని పూజ చేసుకుని లేదా ఆ స్తోత్రాలు చదువుకుని చక్కగా మీరు బయలుదేరండి. మీ పనులన్నీ కూడా ఆటంకాలు తొలగి దిగ్విజయంగా ముందుకెళ్ళే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. శుభం భూయాత్.